అదేమిటండి చీపురు కట్టలు నెచ్చిన పెట్టుకుంటారు? వ్యాపారం తప్పుతుందా? ఇదేం వ్యాపారం అండి? కట్టుబట్టలతో వచ్చిన మన పాలిటి కామధేనివే, పెట్టుబడి లేని వ్యాపారం, పైగా ప్రతి ఇంటికి అవసరమైన వస్తువు. బాగానే ఉంది. అయినా మగవాళ్ళు చీపురు పడితే చిరు తుడుచుకుపోతుందట. పోయిన ఆస్తి పడ్డ కష్టాలు చాలా. తెండి, నేను అమ్ముకొస్తాను. సరే, నీ తెలివితేటలు కూడా చూద్దాం. రూపాయి కాదు కట్టలు. అలాగే. 8 ఇచ్చి. అలాగే. చీపుళ్ళమ్మా, చీపుళ్ళు, చీపుళ్ళమ్మా. ఏ చీపుళ్ళు ఇలారా? ఎలా ఇస్తావు? రూపాయి కారు. ఏమిటి నువ్వు అమ్మేది చీపుల్లా వింజామర్లా? అది చేసుకొని ఇవ్వు. లేదమ్మా, 6 మైళ్ళు దూరం నుంచి రావాలి. పోనీ 8 చేసుకోండి. సరే ఇవ్వు. అమ్మా, లక్ష్మిని అలా విసిరి కొట్టకూడదమ్మా. కళ్ళకద్దుకుంటే కలకాలం ఉంటాను, విసిరి కొడితే ఇంట్లో ఉండను అంటుంది. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడురా. ధనమేరా అన్నిటికీ మూలం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వడలు వంచి కూడబెట్టరా. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వడలు వంచి కూడబెట్టరా. కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే, కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే. అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే. ధనమేరా అన్నిటికీ మూలం. కూలివాని చెమటలో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా. కూలివాని చెమటలో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా. శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం. ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం. ధనమేరా అన్నిటికీ మూలం.
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం.